కథ ఏది అడ్రస్ కామెడీ సినిమా చేసినప్పుడు కూడా మేము చాలా సీరియస్ గా ఉంటే డైలాగులు చెప్పాలండి. పంచకి మనం నవ్వేయకూడదు కదా సార్. అవును, అంటే మేము చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉంటూ మేము చాలా అమాయకత్వంలో కూడా కొన్ని కామెడీస్ వర్కౌట్ అవుతుంది. అవును, బాగా ఏమీ తెలియకుండా అదేంటి అంటే చాలా అంటే అమాయకంగా ఫేస్ పెట్టారండి. అవును. సో సీరియస్ అన్న దాంట్లో కామెడీ సినిమాల్లో కూడా ఏంటంటారండి, కామెడియన్స్ కామెడీ చేయరండి. అంటే వాళ్ళు నవ్వుతూ వాళ్ళు చేయరండి, ఏం చేయరు. మనం చాలా సీరియస్ చేస్తుంటాం, మనం చేసేది మీకు నవ్వు రావాలండి. ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటుంది, బట్ వీ కెన్ డ్రా ది కామెడీ ఫ్రమ్ దట్. అలాగా ఇప్పుడు కామెడీ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇదేంట్రా ఎంత భయపడుతున్నాడు, ఇలా ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఏడు ఎంత వైల్డ్ గా ఉన్నాడు ఏంటి అని అనిపిస్తుంటుందండి మీకు. సో డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ సార్ ఏదైనా మనం ఎప్పుడు ఒక పని చేస్తుంటే మీ రోజు మీ వైఫ్ మీకు ఒక కూర వండి పెట్టింది అనుకోండి సార్, అదే కొన్ని సంవత్సరాలు వండితే డైలీ 4వ రోజు మీకు మొహమ్మద్ అంటారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయమంటారు కదా. అలాగే మనకు కూడా ఏంటంటేనండి ఇప్పుడు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత నాకు అనిపించిందండి, నాంది తర్వాత నాకు అంటే మహర్షి తర్వాత అనిపించిందండి. అంటే అప్పటి వరకు చిన్న భయం ఉండేదండి, ఎందుకంటే చాలా సీరియస్ కథలు వచ్చిన ప్రొడ్యూసర్స్ చెప్పినా కూడా సార్ ఇప్పుడు మీ మీద ఓన్లీ కామెడీ అయితేనే కొంటారు సార్, డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ సినిమాలు అయితే కొనరండి, మాకు చిన్న ప్రెషర్ ఉంటుంది కదా సార్. 100%. సో అంటే మన వెళ్ళి లేదండి సీరియస్గా ఉంటుందండి, అతను మళ్ళీ ఇన్వెస్ట్ చేయమని చెప్పలేమండి. సో నేను అదే అనుకున్నాను, మహర్షి తర్వాత నేను హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే అందరూ ఇది కాదనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి, అంటే నన్ను నేను నమ్మకోవాలి, దాని తర్వాత అప్పుడు వాళ్ళు నమ్ముతారు అని. ఒక 9 months బ్రేక్ తీసుకుని అప్పుడు నాకు వచ్చి మన విజయ్ కనకమండలి గారు కథ చెప్పారండి. ఆ సినిమాకి డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త. సో చిన్న బడ్జెట్, అంటే ఎలా చేస్తారో తెలియదు. కోవిడ్లో రిలీజ్ అయింది, 50% ఓపెనింగ్స్, అంటే 55% ఆక్యుపెన్సీ అండి, దాని నుంచి రాకూడదని అప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది. దాంట్లో నిలబడి హిట్ కొడతాం అన్నదప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, నేను కామెడీనే కాదు, సీరియస్ రోల్స్ చేసినా జనాలు చూస్తారు. సో మా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అక్కడ నమ్మకం రావాలి కదా సార్, ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి మనం. కరెక్ట్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, ఇది ఎప్పుడూ చేయాల్సింది. అంటే నేను అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, చేస్తే ముందు చేస్తే నా కెరీర్ ముందు గమ్యం, మన ప్రాణము, నేను అన్నీ ఇప్పుడు నాకు ఇంకా అసలు యాక్టర్గా దేంట్లో సెటిల్ అవుతాడు అన్న అనుకోకుండా కామెడీ అవుతాడా, హీరో అవుతాడా అన్న పాయింట్లో ఇట్ వాస్ టూ ఎర్లీ టు ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ అండి. దాని తర్వాత గమ్యం శంభో చేసిన తర్వాత నేను ఐ షుడ్ హావ్ మేనేజ్డ్ అండి. అంటే అటు సీరియస్ సినిమాలు, కామెడీ సినిమాలు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందండి. ఎందుకు చేయలేదు మరి? అందుకు అదేనండి, మనకి వచ్చేటప్పుడు వరుస కామెడీ సినిమాలు ఆడుతూ ఉండే ప్రతి వాళ్ళు రావటం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏమంటే మీరు కామెడీ తప్ప ఇంకేం వద్దు, కామెడీ చేయండి. సో మన చుట్టుపక్కల చెప్పే వాళ్ళన్నీ చెప్తుంటే కామెడీ తప్ప నువ్వు దేనికి వద్దు, నువ్వు ఎక్స్పెరిమెంట్ వద్దు, సీరియస్గా ప్రయత్నాలు చేయొద్దు, ఓన్లీ కామెడీగా చేయి, నీ కామెడీ అయితే ఇష్టపడుతున్నారు జనాలు, నీ కామెడీ చూడటానికి వస్తున్నారు జనాలని. సో ఇట్ వాజ్ లైక్ ఓకే అదే ఉంటుంది అని నాకు తెలియకుండా నా చుట్టూ నేనే బాక్స్ వేసేసుకున్నాను, పంజరం కట్టేసుకున్నాను. ఆ పంజరాన్ని నుంచి నేను బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మహర్షి బయటకు వచ్చిందండి, ఆ పంజరం నుంచి బయటకు వదిలేస్తున్నాను. ఇప్పుడు అదేనండి, ఇదివరకు కూడా ఏంటంటేనండి, అసలు యాక్టర్గా అన్ని చేయాలనుకుంటాం. చాలా మంది వచ్చి మీ కామెడీ సినిమా బాగుంటాయి సార్, మీ కామెడీ బాగుంటుంది అంటారు, కానీ మీరు కామెడీ సినిమాలో బాగా యాక్ట్ చేసామని చెప్పరు. ఎప్పుడండి లాస్ట్ టైం ఎప్పుడండి ఒక నటుడికి, కామెడీ హీరోకి ఎప్పుడంటే అవార్డు వచ్చింది చెప్పండి? మనకి ఎందుకో తెలియకుండా కామెడీ కామెడీ అంటే ఏదో బి గ్రేడ్ ఫిల్మ్ అలాగా చిన్నప్పుడు అలాగే ఉండేదండి మేకింగ్. ఐ థింక్ నవ్వు ఇప్పుడు కొంచెం మారిందండి, ఎందుకంటే కామెడీకి మళ్ళీ ఇంపార్టెన్స్ పెరిగిందండి ఈ మధ్యకాలంలో. మొన్న సినిమాలు కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాను, అది చూస్తే నాకు అర్థమైందండి, ఫ్యామిలీస్ ఆర్ సో ఈగర్ అండి. అండ్ దాని తర్వాత నేను కూడా అంటే నేను కథలు పెట్టినాను సార్, అంటే ప్రతి 10 సంవత్సరాలకి మారిపోతుంది సార్. ఇదివరకు లాగా ఇప్పుడు ప్రాసల మీద రైటింగ్ రాసిన, కౌంటర్ టు కౌంటర్ డైలాగులు రాసిన, స్పూఫుల్ చేసిన చూడలేదండి. ఎందుకంటే మనం స్పూఫుల్ మనకంటే ముందు వాళ్ళు పెట్టేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తున్నారు. మార్నింగ్ మనం ఒకటి కంటెంట్ రిలీజ్ చేస్తుంటే మధ్యాహ్నానికి నా దాని మీద స్పూఫ్ వేసేస్తున్నారండి, అలా ఉన్నారు. సో ఈ టైంలో మనం ఆర్గానిక్గా ఉండాలంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్కి ఎస్పెషల్లీ కామెడీ మిస్ అవుతున్నారండి. అందుకనే నేను పట్టుబట్టి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఏంటంటే నరేష్ ఇంకా కామెడీ సినిమాలు చేయడానికి ఒక అపోహలో కూడా వెళ్ళిపోయారండి. సో అది కాదండి, నేను కామెడీ కథలు వింటున్నాను, బట్ నాకు ఎక్సైట్ అవ్వట్లేదు. ఇప్పుడు 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి, ఆల్కహాల్ తర్వాత 2 సినిమాలు కామెడీ సినిమాలు అండి. మళ్ళీ మీరు పాత నరేషన్, వింటేజ్ నరేషన్ చూస్తారు. అంటే నాకు కూడా ఉంది కదండి, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను కొంచెం సీరియస్ సినిమాలు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నాకు యాజ్ అన్ యాక్టర్గా మళ్ళీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది మహేష్ బాబు కూడా ఎక్కడో అన్నట్టు నేను చదివాను, ఇది మహర్షి తర్వాత స్టిఫ్ క్యారెక్టర్లు అయిపోతున్నాయి, ఈజీగా డైలాగులు చెప్పుకునేవి. ఇప్పుడు సర్లేర్ని కవర్ సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్స్ అన్ని కూడా మహేష్ ఈజ్ అట్ హిస్ బెస్ట్ ఈజ్. అవును,
చాలా ఈజీగా చేసి అవునండి. అది మీకు బాగా రిలీఫ్. ఒక 2 సినిమాలు సిరీస్ సినిమాలు చేసిన అవునండి. ఒక్కటి ఎంటర్టైనింగ్ చేస్తే మీకు ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో. లేదండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ టువర్డ్స్ కామెడీ ఫిల్మ్స్ తగ్గినాయండి. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ రావటం, కోవిడ్ తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోవటం, రక్తపాతాలు, ఏ సినిమాలు చూస్తున్నా బ్లడ్ షెడ్స్, భారీ ఫైట్లు, లార్జర్ దెన్ లైఫ్ని చూసేసిన తర్వాత అండి ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఆర్గానిక్గా కామెడీ. అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ సినిమా తీసాం అనుకోండి సార్, మీరు మీ ఫ్రెండ్ మన జనరల్గా చెప్తుంది ఏంటంటే ఒక కాలేజ్ కుర్రోళ్ళు అనుకోండి, కాలేజ్ ఎగ్గొట్టి వచ్చి సినిమాకి చూస్తారు. బట్ ఇలాంటి సినిమా ఇప్పుడు కామెడీ సినిమా వస్తుంటానండి 4 టికెట్లు అండి ఫ్యామిలీ వస్తాయి. అవును, అంటే అలా ఉంటుందండి. సో ఫ్యామిలీస్ మనకు థియేటర్కి రావట్లేదు అని మన సీరియస్ సినిమాలు చేసేసి బ్లడ్ షెడ్లు చేస్తుంటే బ్లడ్ షెడ్లు ఎవరు ఇష్టపడరు కదా, పిల్లలతో చూడాలనుకుని అనుకోరు. సో వాళ్ళందరికీ ఏంటంటే సరదాగా రావాలి, నవ్వుకుంటూ రావాలంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు కండి. సో డెఫినెట్గా మళ్ళీ కామెడీకి మళ్ళీ టైం వచ్చిందండి ఇప్పుడు. ఓకే, ప్రయారిటీ ఇస్తున్నారు మళ్ళీ అందరూ. మేకర్స్ కాడి నుంచి అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక బూస్ట్ వస్తుంది కదండి. మొన్న సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా మంది అండి కామెడీ చేయండి సార్, కామెడీ బాగుంటుంది, మళ్ళీ కామెడీ సినిమాలు చేద్దాం ఇప్పుడు అంటే నాతోటి కాదండి, జనరల్గా కూడా కొంచెం కామెడీ సినిమాకి మళ్ళీ ఊపు అందుకుంది. అంటే స్పేస్ క్రియేట్ అయింది, మళ్ళీ స్పేస్ వచ్చింది. ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఆడియన్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది ఒకటి క్లియర్ వచ్చిందండి, సంకేతం వచ్చింది అందరికి ఇండస్ట్రీకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ యాస చెప్పని హీరో లేడు అసలు ఇండస్ట్రీలో ఈ రోజు. మనకి అన్ని మహేష్ బాబు గారు చేశాడు, తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారు చేశాడు, అందరూ ప్రతి వాళ్ళు చేశారు, మీరే లేటు. అంటే నేను అన్ని రకరకాల, మనకి ఎక్కువ మా ఫాదర్ ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి, వంశీ గారు వెస్ట్ గోదావరి, ఆ భాషలు ఎక్కువ అండి. దాని తర్వాత ఇప్పుడు గమ్యంలో కొంచెం గుంటూరు స్లాంగ్, లేకపోతే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం స్లాంగ్ ఇలాంటివి చేశాం కానండి. ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం. అంటే నేను ఒక మాట అంటే నాట్ యాజ్ యువర్ ఫాదర్, ఆయన డైరెక్టర్గా ఆయన క్రియేట్ చేసిన ఒక ట్రెండ్ కానీ ఆ జానర్ని అన్ని రకాలుగా దాన్ని వాడడం కానీ ఇంకో డైరెక్టర్ నిజంగా చేయలేకపోయారు. నేను ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ ఆన్ కెమెరా, నేను చెప్పగలను. ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీలో ఆ లోటుని మీరు ఎట్లాగా చూస్తున్నారు నరేష్ గారు? ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.